దొంగలు ఎలా పడతారో, పొలంలో దొంగలు ఎలా పడతారో ఈ వీడియోలో చెప్తా చూడండి ఫ్రెండ్స్. మనమైతే మా పొలంలోకి వచ్చాం. మా పొలంలోకి వచ్చి నైట్ పూట 12 తర్వాత వస్తారు దొంగలు. వచ్చి ఇలాగా కేబుల్ వైరు ఎలా కోస్తారో చూడండి. ఆ కేబుల్ వైర్ అనేది చాలా పొడుగు ఉండిద్ది, ఒక చాలా మీటర్లు ఉండిద్ది. అది వచ్చి 10,000 అయితే కొనాలంటే బోరు బావులు వేయడానికి. అలాగా కోసుకొని పోతారు. ఎప్పుడు వస్తారంటే నైట్ 12 తర్వాత వస్తారు పొలంలోకి. వచ్చి దీంట్లో అయితే కేబుల్ వైర్ మొత్తం తీసుకొని పోయారు. ఈ బోర్డులో చూడండి 10,000 అది ఒక్కొక్క బోర్డు కొనాలంటే. అలాంటి వైరు తీసుకొని వెళ్తారు దొంగలు. వాటిని ఏం చేసుకుంటారంటే వెళ్ళి దాన్ని మొత్తం కుప్పేస్తారు. కుప్పేసి పొలంలో దానికి నిప్పు అంటిస్తారు. నిప్పు అంటించిన తర్వాత అదంతా మండుకున్న తర్వాత ఇంకా ఇంకో బోరుకు కూడా ఇలాగే పిగుతారు. చూపిస్తారండి, ఇది చూపిస్తాగండి. ఇంకా దాన్ని కుప్పేస్తారు కదా. కుప్పేసిన తర్వాత మండించి దాంట్లో వైర్ ఉండిద్ది. ఆ వైర్ అనేది ఇత్తడిది లాగుండిద్ది. ఆ వైర్ అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి ఒక బోర్డు వచ్చి 10,000 వస్తాయి. అలాగా 10 బోర్లు 10 లక్షల రూపాయలు వస్తాయి. అలాగనే దొంగలు అనేది పడతారు పొలంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి నైట్ పూట బోర్డుల దగ్గర. ఇదిగో ఈ బోర్డు కూడా వైర్ అనేది ఇట్లాగే తీసుకొని పోయి ఇంకా వాళ్ళు అదంతా కట్టగా అమ్ముకుంటారు. అదంతా కాల్చి ఆ లోపల ఉండే వైరు అమ్ముకుంటారు. ఒక 10,000 వస్తాయి. అలాగా అమ్ముకుంటారు. దీన్ని ప్రభుత్వం కొంచెం, పోలీసులు కొంచెం చూసి దీన్ని దొంగలు అనే వాళ్ళు రాకుండా చూడాలి. కొంచెం ప్రభుత్వం కూడా ఆదుకోవాలి రైతుల్ని. ఈ బోర్డు బావులో కూడా అలాగే కేబుల్ వైర్ అనేది తీసేశారు. అలాగ లాగేసుకుంటూ ఉంటారు నైట్ పూట వచ్చి. నైట్ పూట 12 తర్వాత వస్తారు ఫ్రెండ్స్. ఎలాగొస్తారో మాకు తెలియదు. పొద్దున్నే వచ్చి అన్నీ వాళ్ళు ఎలాగొస్తారంటే కాగితాలు ఏరుకోవడానికి వస్తారు. మొత్తం పొలాలంతా రోడ్డు అమ్మటి చూస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ బోర్లు ఉన్నాయని గమనిస్తారు. కాగితాలు ఏరుకునే వాళ్ళు ఏం తెలియనట్టు వస్తారు. నైట్ పూట వచ్చి దీంట్లో కూడా కేబుల్ వైర్ అని తీసుకున్నారు. అలాగ తీసుకుని మొత్తం 10,000 లక్ష రూపాయలు 10 బోర్లు అట్నే లాస్ అయ్యాయి మాకు. ఎలాగనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన ఏరియాలో కాదు.